హలో ఫ్రెండ్స్. సో ఇవాళ నేను ఇథోపియన్ ఎయిర్లైన్స్లో నా జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు డార్సలాం ఎలా అయిందో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఏగో సో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిన నా ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్ ఇండియా విస్తారా ఎయిర్లైన్స్ ముంబైకి వచ్చేసరికి 8 అయింది. అలా అలా క్లౌడ్స్లో తేలుకుంటూ ముంబై దగ్గరికి వచ్చేసి నా ఇమిగ్రేషన్ చెకింగ్ అన్నీ అయ్యేసరికి కొంచెం నర్వస్నెస్లో షూట్ ఎక్కువ చేయలేకపోయాను. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ హాప్డ్ ఆన్ టు ద ఫ్లైట్ బోర్డ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ రిలాక్స్డ్. ఫ్లైట్ ఆల్సో లుక్డ్ వెరీ చిల్డ్, ప్రిటీ ఫుల్ అనిపించింది. ప్యాసింజర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. మా లగేజెస్ బోర్డింగ్ అవుతున్నప్పుడు దేవుడా సూట్ కేసెస్ అన్నీ సేఫ్గా బోర్డ్ అయ్యేలా చూడు స్వామి అని ప్రార్థించుకొని ఐ వాజ్ రెడీ టు టేక్ ఆఫ్. చుట్టుపక్కల ముంబై ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ ఐ వాజ్ నోటీసింగ్. ఫ్లైట్ ఎందుకు టేక్ ఆఫ్ అవ్వట్లేదు అనుకుంటే దెన్ ఐ రియలైజ్డ్ ఇన్కమింగ్ ఫ్లైట్ సిగ్నల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత తీసాడు మా ఫ్లైట్. హైపర్ టైమ్ ల్యాబ్స్లో టేక్ ఆఫ్ని రికార్డ్ చేశాను. ఇట్ వాజ్ సూపర్ కూల్. ముంబై లుక్డ్ డామ్ అమేజింగ్ ఫ్రమ్ ద టాప్ వ్యూ. And then food time, tada! So Asian vegetarian meal కాప్ చేసుకున్నప్పుడు నాకు this was the platter that I was served plus a bottle of red wine and some broiled sprouts, and it was an interesting platter అనే చెప్పాలి. It had rice, ఒక రాజ్మా చావల్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇచ్చాడు. తింటూ 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 వచ్చేసరికి ముంబై నుంచి ఓషన్ వేకి వచ్చింది. ద ట్రావెల్ వాజ్ ప్రిటీ లాంగ్. ముంబై నుంచి గేమ్స్ ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చేసరికి ఫైనలీ అడీస్ వచ్చేసాము. అడీస్కి వచ్చిన తర్వాత ఐ కుడ్ సీ ద ల్యాండ్ త్రూ ద క్లౌడ్స్ అండ్ వీ వర్ రెడీ టు ల్యాండ్. అనౌన్స్మెంట్ పైలట్ నుంచి వచ్చేసింది. పైనుంచి నేను అడీస్ ఎలా ఉంటుందో అని చూసేసరికి ఇట్ వాస్ ప్రిటీ డ్రై. ఫైనలీ ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అయిన తర్వాత ఫైనలీ ఐ సా ది అడీస్ ఎయిర్పోర్ట్. ఇంకా ద స్కైస్ వర్ ప్రిటీ క్లియర్, ఇట్ వాస్ ప్రిటీ హాట్ అండ్ హ్యూమిడ్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూనో ఎయిర్పోర్ట్స్ ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్ బికాజ్ వై నాట్, ప్రతిరోజు ప్రతి కంట్రీలో ఉన్న ఎయిర్పోర్ట్ మనం చూసే ఛాన్స్ మనకి దొరకదు కదా. వైల్ పీపుల్ వర్ క్రాక్లింగ్ దర్ క్లిప్స్ ఐ వాజ్ జస్ట్ బిజీ క్యాప్చరింగ్ ది ఎయిర్పోర్ట్ పిక్చర్స్ బికాజ్ వన్ ఇస్ జస్ట్ నెవర్ ఇనఫ్. ఫైనలీ నా ప్లేన్ డీబోర్డ్ అయ్యాను. రాగానే ఎమిరేట్స్ కనిపించింది. ఎమిరేట్స్ ఫ్లైట్, it was a huge jumbo flight. Airport also looked very familiar. Mana Mumbai Hyderabad airport outlook lage anpinchindi. That was the flight that I deboarded, Ethiopian Airlines. And then finally I had to hop on to my next flight, so I kept rushing through the airport. The structure was very different. Mana Hyderabad airport lo entante janam ekku untaru, same as Mumbai, but ఇక్కడ మాత్రం చాలా వాయిడ్, అంటే ఖాళీగా ఉందన్నమాట, జనం ఎక్కువ లేరు మైనస్ ది ఏసీ. అండ్ బయట చూస్తే ప్రిటీ మచ్ సిటీ అంతా కనిపిస్తుంది. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు కాల్ వచ్చింది దట్ ఐ హ్యాడ్ టు బోర్డ్ మై ఫ్లైట్ అని. దట్స్ మై ఫ్లైట్ దేర్, రెడీ టు బోర్డ్. ఒక సెల్ఫీ తీసుకున్నాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసాను. అండ్ ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక ఫ్లైట్ రెడీ టు టేక్ ఆఫ్. అది వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్లైట్ వదిలాడు. అగైన్ హైపర్ ల్యాప్స్ రికార్డింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఫ్లైట్ని చాలా 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 మలుపులు తిప్పితే కానీ వాడు టేక్ ఆఫ్ తీసుకోలేదు. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ వాజ్ ఆల్ డ్రై ల్యాండ్స్. వి వర్ ఫ్లయింగ్ అబౌవ్. మళ్ళీ ఫుడ్ వచ్చింది. ఈసారి ఫుడ్లో వెరైటీ వాజ్ స్పినచ్, దాల్ లెంటిల్స్, రైస్, గులాబ్ జామున్ అండ్ సమ్ స్ప్రౌట్స్. అవి తింటూ ఎంజాయ్ చేస్తుండగా ఒక ఇంట్రెస్టింగ్ మబ్బులు ఫార్మేషన్ కనబడింది. ఇంకా ఎంతసేపు రా బాబు అని మ్యాప్ చెక్ చేసుకుంటే ఫ్లయింగ్ రైట్ ఆన్ ది ఈక్వెటర్. కెన్యా ఎంటర్ అయ్యాం. కెన్యా నుంచి ఆల్మోస్ట్ ఇంకా దార్సలాం దగ్గరికి వచ్చామని మ్యాప్లో చెక్ చేసుకుంటే వి వర్ రైట్ అట్ ద షోర్స్. కిందకి చూస్తే ఐ కుడ్ సీ ద కోస్టల్ లైన్. ఐ వాజ్ నాట్ దార్సలాం యెట్, బట్ జాన్జిబార్, పెంబా అనుకుంటున్నా. Finally, Darsalam city mein వచ్చేసాం. We were covered with a blanket of clouds. It was really scary because slight turbulence కూడా అనిపించింది. పైన clouds, కింద clouds, and it was just చాలా చాలా స్కేరీగా అనిపించింది. But kudos to the pilot. It was so good. Pretty smooth landing. మంచిగా ల్యాండ్ అయిపోయాం. And then finally
I took my baggage and rushed out to the exit with immigration clearance. There you go, I see my daddy. And Vaitik Rangane, beautiful sunsets. Oh wow, those golden skies. That's all about Hyderabad to Dar es Salaam journey. Catch you in next.